అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారు వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చులు మీకు నచ్చిన వస్తువును కొనడం కోసం దాని వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ వెచ్చించడం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. దానివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో సంప్రదించి, ఆ విషయ నిపుణులతో సంప్రదించి మాత్రమే ఖర్చు చేయాలి. మాట్లాడే తీరు ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంటుంది. ఆ కారణంగా ఆ స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం తక్కువగా మాట్లాడడం, మీ యొక్క ఉద్రేకాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఓర్పు కలిగి ఉండడం మొదలైన లక్షణాలన్నీ కూడా మీకు అభివృద్ధిని కలుగజేసే సోపానాలు. వాహనాలకు సంబంధించి నూతన వాహనాన్ని కొనుగోలు చేయడము, చేసినటువంటి ఏ వాహనం అయితే ఉందో దాన్ని వినియోగించడము మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిలో కొంత ఘర్షణాత్మకమైన స్థితి కొంత కనిపిస్తుంది. ఆ దోషాన్ని అధిగమించి ఆ వాహనం మనకు పూర్తిగా సద్వినియోగం కావడం కోసం గౌతమ అనే నామాన్ని ఉచ్చరించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయులతో సంప్రదించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలికం అనేవి గాను, ఇతరులకు కూడా మేలు చేసేవి గాను రూపొందుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం చాలా శ్రేయస్కరం. శత్రువులు మీకేమీ అపకారం చేయలేరు. ఆర్థిక రంగంలో మాత్రం కొంత ప్రార్థనారూపకంగాను, కొంత ఎదుటి వ్యక్తిని నియంత్రించేటువంటి ధోరణిలోనూ కూడా ప్రవర్తించి కార్యసాధకంగా మీరు ప్రవర్తించగలుగుతారు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామం బాగా ఉపకరిస్తుంది. సంతాన వర్గంలోని వారు చేసేటువంటి కృషి మీ యొక్క గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. వారు సాధించేటువంటి విజయాలు మీకు సంతృప్తినిస్తాయి. శత్రువులు మీకు అపకారం చేయలేరు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. తండ్రి లేదా సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మీకు గౌరవం లభిస్తుంది. అప్పులు ఇస్తే తిరిగి రావు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. వారం యొక్క ద్వితీయార్థంలో కొంతవరకు ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద జపం చేసుకోవడం మంచిది.